హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శారద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా చాలా గ్యాప్ వస్తుందండి. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తాయి. చాలా గ్యాప్ వస్తుంది. ఇంతకు ముందులాగే కొంచెం మంది అయినా నా వీడియోస్ ఆదరిస్తారు కదండి, వాళ్ళందరూ కూడా ఇంతకు ముందులాగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక వీడియో ఏంటంటే ఈరోజు ఇక పిల్లల స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఇంకా 1 వీక్లో స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఆ పిల్లలకి ఏంటేంటి నేను స్కూల్కి సంబంధించినంత వరకు ఏ వస్తువులు కొనుక్కున్నాను, అలాగే ముందుగా ఏవేవి రెడీ చేసుకున్నాను అన్నది వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక స్కూల్కి ఫస్ట్ కావాల్సిన బుక్స్ కదండి. ఇంకా బుక్స్ అయితే ముందే తీసేసుకున్నాను. ఇవి మా పెద్ద బాబు బుక్స్ అనమాట. ఇంకా హాలిడేస్ ముందే బుక్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా కవర్స్ కూడా చూపించాను, కూడా ఒక వీడియోలో కవర్స్ కూడా వేశాను. ఇంక ఇవి మా చిన్న బాబు అనమాట. ఇంకా ఇవి ఫస్ట్ క్లాస్కి అయితే వచ్చేసాడండి. ఇంకా పీపీఈ సెక్షన్ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చాడు. ఇంకా యూనిఫామ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఇవి కూడా నిన్న మొన్నల్లో కవర్స్ వేసి ఇంక నేమ్స్ అవి రాసేసి ఇంక అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. ఇంక అప్పటికప్పుడు మనకి హడావడి పడి కంటే కూడా ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా అందుకని ఇంకా కవర్స్ వేసేసి నేమ్స్ అవి కూడా రాసేసి ఇంక ఇలా ఈ పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఎవరి బ్యాగుల్లో వాళ్ళ బుక్స్ అయితే పెట్టేసి ఇంకా స్కూల్ స్టార్టింగ్ రోజు అయితే పట్టుకెళ్తారు. ఇంక ఇవి బ్యాగ్స్ అనమాట. ఇంక బ్యాగ్స్ కూడా కొత్తవి తీసుకున్నాను. ఇంకా 2 ఇయర్స్ ఒక బ్యాగ్ అయితే వాడారండి. ఇంక బుక్స్ బ్యాగ్ అయితే 2 ఇయర్స్ కంటే ఎక్కువ వాడడం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి బ్యాగ్ అయితే చిరిగిపోయింది. ఇంక ఇద్దరికి కూడా ఇప్పుడు బ్యాగులు తీసుకున్నాను. ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. అది మా చిన్నోడికి ఫస్ట్ చూపించింది, ఇది పెద్దోడని తీసుకున్నాం అనమాట. క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇదైతే మాత్రం ఇంకా బ్యాగ్ కాస్ట్ అయితే మాత్రం 600 పడిందండి. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నేను ఇది బాగానే ఉందని తీసుకున్నాను డీమార్ట్లో, చూడాలి మరి. ఇంకా లంచ్ బాక్స్ అయితే మా చిన్న బాబుకి తీసుకున్నాను. ఇది 200 పడింది. కింద స్టీల్ అనమాట. ఇంకా ఈ లంచ్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్ తీసుకున్నాను. మా పెద్ద బాబుకి అయితే ఆల్రెడీ వాటర్ బాటిల్ అలాగే క్యారియర్ ఉందండి, అందువల్ల అయితే నేను పెద్దోడికి తీసుకోలేదు. ఇంకా లంచ్ బ్యాగులు అయితే తీసుకున్నాను. ఇది నేను చైనా బజార్లో తీసుకున్నాను. ఇవి 160 రూపీస్ పడింది. బాగున్నాయండి, వాషబుల్ అనమాట. ఇంకా క్లాత్ టైప్ వస్తున్నాయి కానీ అవి 2 టైమ్స్ వాష్ చేసేసరికి అదిలో అయిపోతున్నాయి అనమాట. ఇంక ఇది ఎక్కువ రోజులైతే వస్తాయని చెప్పి చెరుకు ఒకటి అయితే తీసుకున్నాను. ఇంకా స్కూల్లో అయితే ఇంక స్టార్ట్ అయ్యేసరికి చాలా ఖర్చు ఉంటుందండి. ఇంకా నేను నాప్కిన్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి లంచ్ బ్యాగ్లో కంపల్సరీగా నాప్కిన్స్ అయితే ఉండాలి పిల్లలకి, అవి అయితే ఒక 3 తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అయితే యూనిఫామ్స్ అండి. ఇవి యూనిఫామ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా. ఇవి కూడా నేను ముందుగానే తీసేసుకున్నాను. హాలిడేస్ ఇచ్చే ముందే యూనిఫామ్స్ తీసుకునేది మా చిన్న బాబుది అనమాట. లాస్ట్ ఇయర్కి రెడ్ ఉండేది, ఇప్పుడైతే బ్లూ అనమాట. ఇది మా పెద్ద బాబుది. స్కూల్లో సపరేట్ స్కూల్స్ అని చెప్పాను కదండి, మా పెద్ద బాబు యూనిఫామ్స్ అనమాట. ఇవి సాక్స్లు, బెల్ట్ అలాగే ఇద్దరికి తీసుకున్నాను. ఇంకా షూ విషయానికి వస్తే కనుక షూలు అయితే కనుక లాస్ట్ ఇయరే కొన్నామండి. ఇంక ఇయర్ అయితే అవే వాడేయాలని చెప్పాను అనమాట. చూద్దాం ఎన్ని రోజులు వస్తాయో. ఇవండి మనకు స్కూల్కి ముఖ్యంగా ఉపయోగపడినవన్నీ కూడా ఇలాగ నేను హాలిడేస్ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయని ఇంకా కొన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయనేటప్పటికి ఇలా రెడీ చేసేసి వదిలి పెట్టేశాను. ఇంకా బుక్స్ మీద చూడండి ఇలా పేర్లు నేను చదువుకుంటాడు ఇలాగే రాసుకునేదాన్ని. క్లాసులో హడావడిగా ఉంటాడు, బుక్ తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు వెనకతల పేర్లు అవి రాసేసి ఏ బుక్ ఏంటి అన్నది రాసేసి పెట్టాను అనమాట. ఇది మా చిన్న బాబు బుక్స్ కూడా సర్దేస్తున్నాను. ఇంకా ఫస్ట్ రోజే ఈ బ్యాగ్ అంతా పంపించేస్తే స్కూల్లో కొన్ని బుక్స్ అయితే ఉంచుతారు, మిగతావి మనకి హోంవర్క్స్ టెక్స్ట్ బుక్స్ అయితే ఇస్తారండి. మిగతా కొన్ని నోట్స్లు అయితే స్కూల్లో వదిలేస్తారన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ విజువల్గా అడుగుతున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధాగా పోదు. అలాగే ఈ వీడియో కొంతమందికి అయితే షేర్ చేస్తుంది యూట్యూబ్. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.